గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం. గ్రంథాలయ సెస్ నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థలకు జమ చేయడం చారిత్రాత్మక నిర్ణయం. 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు స్వాగతించదగినవి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు అసెంబ్లీలో గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి చేసిన కీలక ప్రకటనలు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ భీమినేని వందనాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ గ్రంథాలయ సెస్ ద్వారా వచ్చే నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాలకు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం పట్ల ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. మంత్రివర్యులు గ్రంథాలయాల గురించి, గ్రంథాలయాల అభివృద్ధి గురించి చాలా బాగా మాట్లాడారు. ఆయన మినిస్టర్గా బాధ్యతలు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి గ్రంథాలయాల డెవలప్ గురించి ఆలోచిస్తూనే రెండో వైపు ఆ దిశగా పనిచేస్తూ చేయిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు అసెంబ్లీలో 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల్ని పూర్వ వైభవం తీసుకొస్తాను, అలాగే సెస్ ఏమైతే ఉందో అది నేరుగా గ్రంథాలయాల్లోకి వచ్చేట్టు నేను చేస్తాను. దాంతో గ్రంథాలయాలు కూడా డెవలప్ చేయవచ్చు. చైర్మన్లు కూడా నేను బాధ్యతలు అప్పచెప్తాను. చైర్మన్ల ద్వారా కూడా గ్రంథాలయాల్ని వైభవం తీసుకొచ్చేటట్టు మేము ఆ దిశగా పయనిస్తామని చెప్పిన లోకేష్ గారు చెప్పడం ఈరోజు అసెంబ్లీలో గర్వించదగ్గ విషయం. ఆయన ఎడ్యుకేషన్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో, ఎడ్యుకేషన్ గురించి నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మనం చూసాం ఈ మధ్య కాలంలో లోకేష్ గారు తీసుకున్నటువంటి బాధ్యతలు, డిఎస్సి కానీ ఇంకోటి కానీ విద్యా డెవలప్మెంట్, ఈ రెండు ఆయన చూసినటువంటి పరిస్థితి. గ్రంథాలయాలు కూడా మంగళగిరి చూసాం, డిజిటలైజేషన్ చేశారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన రాష్ట్రం మొత్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అలాగే చేయాలనే ఆలోచనతో ఉన్నారు, ఆ పట్టుదలతోనే ఉన్నారు. ఇవాళ అసెంబ్లీలో కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ పిల్లలకి విద్య అందుబాటులో ఉండాలి, పేద పిల్లలకి, అలాగే కంప్యూటర్ అందుబాటులో ఉండాలి. వాళ్ళకి కావాల్సిన బుక్స్, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమైతే బుక్స్ కావాలో అవసరమైన బుక్స్ పంపిస్తాము. ఇప్పటికే పంపిస్తున్నారు. 2 సార్లుగా 2 విడతలుగా మాకు గ్రంథాలయాలకి బుక్స్ పంపించినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. ఆయన కాన్సన్ట్రేషన్ విద్యని డెవలప్ చేయాలి, అలాగే పేద పిల్లలకు కూడా అందుబాటులో, అది ఎవరైతే మెరిట్గా బాగా ఉన్న పిల్లలు ఈ గ్రంథాలయాలకు వచ్చి కావలసిన బుక్స్ చదువుకొని వాళ్ళకు కావలసిన దాంట్లో వాళ్ళు నిలదొక్కుని వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే లోకేష్ గారి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే ఆయన ఈ గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. గత 5 ఏళ్ళు కూడా మీరు చూడండి, గ్రంథాలయాల్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల్లో విద్యకి సంబంధించి చాలా